దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త జీవిస్తాలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి మరి ఈ నెలంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద భద్రపరిచి మరి డిసెంబర్ నెలలో దేవుడు ప్రవేశపెట్టి మిమ్మల్ని అందరినీ ఆదరించబోతున్న విధానాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవాని స్తోత్రం 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 నైనా పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు 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 యేసయ్య. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు నాయనా. శక్తిమంతుడా నీకు వందనాలు తండ్రి. సర్వాధికారాలు కలిగిన దేవుడా నీకు స్తోత్రాలు. సర్వంతర్యామి నీకు వందనాలు నానా. అయ్యా మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ని నడిపించే దేవుడా నీకు స్తోత్రాలు తండ్రి. నీ ప్రత్యక్షతలో నీ పరిపూర్ణతలో మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడా నీ స్తోత్రాలు నాయన. ఎంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల కింద భద్రపరిచిన ప్రభా, ఈ చివరి నెలలో నా తండ్రి నాయన మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవుడా నీ స్తోత్రాలు తండ్రి. నూతనమైన కార్యాలతో, నూతనమైన అభిషేకంతో, నూతనమైన నా తండ్రి మెండైన దీవెనలతో మమ్మల్ని నడిపించబోతున్నావు నాయన నీ స్తోత్రాలయ్యా. అండర్ గ్రేట్ అండ్ విజల్ వర్డ్ ద స్టవరీ గ్లోరీ నానా. విల్ విజల్ మీనింగ్ ద ప్రొజిషన్ అండ్ వితౌట్ ద క్రాష్ visual meaning the Texas continuation of the Holy Spirit. నా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు నా తండ్రి, మాలో ఉన్న దేవుడివి, మాతో ఉన్న దేవుడు ప్రభువా. అయ్యా బిడ్డలందరినీ నా ప్రభు, వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించండి, కనికరించండి, కృప చూపండి నా తండ్రి. అంచులంచులుగా నా ప్రభు బిడ్డలను ఆశీర్వదించండి ప్రభు అని స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నా తండ్రి నీవే మాతో మాట్లాడి మా హృదయాలు తెప్పరిల్ల చేయమని, సహాయము దయచేయమని నా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకున్నాం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్ని జనుల నీకులు యెహోవా హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని తెలుసుకొందురు. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్టమైన దేశములో స్వతంత్రించుకొనును. యెరూషలేమును ఆయన ఇంకను కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు. ఆయన ఏమన్నాడంటే, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును అన్నాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందే జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరి జకర్యా అనే భక్తుడు ప్రవచనాత్మకంగా రాసుకుంటా వచ్చాడు. కాబట్టి నేను మీ యొద్దకు వస్తాను, మీ దగ్గర నివాసం నేను చేస్తాను అని ప్రభు చెప్పాడు. దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన ఏ మాట అయితే పలుకుతాడో ఆ మాటని తన కాలాన్ని బట్టి నెరవేర్చుకుంటా వస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి జకర్యాకి ఇచ్చిన ఆ మాట ప్రియమైన దేవుడి బిడ్డలారా మన జీవితంలో నెరవేర్చబడింది, ఈ లోకంలో నెరవేర్చబడింది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి తన పనిని చక్కగా కొనసాగించుకుంటా వచ్చాడు. తండ్రి తన కుమారుడిని లోకానికి పంపించాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, సకల జనులు అందరూ రక్షణ పొందుకోవటానికి, ఆనందంతో ఉండటానికి, సంతోషంతో ఉండటానికి, అందరూ గంతులు వేయటానికి దేవుడు రక్షణ మనకి ఇచ్చాడు అని సకల జనులు తెలుసుకోవటానికి ప్రియమైన దేవుడి బిడ్డలారా మన హృదయంలో సంతోషం, ఆనందం ఉండటానికి దేవుడు ముందుగానే మనకి తెలియచెప్పాడు. మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా
నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. కానీ మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే సంతోషంతో దేవుణ్ణి ఆరాధించాలి, సంతోషంతో దేవుని పాటలు పాడాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎప్పుడైతే మన హృదయంలో సంతోషం, ఆనందం అనేది ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని అర్థం, దేవుడి సన్నిధిలో ఎదుగుతున్నావు అని అర్థం. దేవుని సన్నిధిలో ఆనందం ఉంది, సంతోషం ఉంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నేను మరలా చెప్పుదును, మీరు సంతోషించండి, ఆనందించండి అని భక్తుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఆనందించే బిడ్డలాగా ఉండాలని, సంతోషించే బిడ్డలాగా ఉండాలని, నేను మీ దగ్గరికి వస్తున్నాను, నివాసం చేస్తాను అని ప్రభు ఆజ్ఞనిచ్చాడు. ఆజ్ఞని నెరవేర్చుకుంటూ వచ్చాడు అనమాట. హల్లెలూయా. అంతేకాదు ఆ దినమున అన్ని జనులు అనేకులు నా యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు మాట ఇచ్చాడు. అబ్రహామా, నువ్వు నా మాట వింటే నేను నీ మాట వింటాను, నీ నామమును నేను గొప్ప చేస్తాను, సకల జనుల్ని నేను నిన్ను బట్టి ఆశీర్వదిస్తాను అని అబ్రహాముతో దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాటని నెరవేర్చాడు. నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని దేవుడు సెలవిచ్చాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కాబట్టి అబ్రహాము ద్వారా అన్ని జనుల్ని ఏ విధంగా ఆదరిస్తాను అని సెలవిచ్చాడు, ఈ రోజున జకర్యా ప్రవక్త ద్వారా కూడా నేను అన్ని జనుల్ని ఆదరిస్తాను అని సెలవిస్తున్నాడు. సకల జనులు యేసు క్రీస్తు దేవుడని నమ్మాలి. ఆయన దగ్గరికి జన సమూహం వస్తారు అని ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. సకల జనులు అందరూ రక్షణ పొందుకుంటున్నారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కుల మత భేదం అనేది లేదు. ఈ రోజున సకల జనులకి యేసు క్రీస్తే దేవుడు అని సువార్త ప్రకటించబడుతుంది. ప్రతిష్టమైన దేశంలో యూదా వారిని స్వతంత్రించుకొనును, యెరూషలేము ఆయనకును కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులైండి. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి, మౌనంగా ఉండాలి, దేవుని సన్నిధిని కొనియాడుతూ ఉండాలి. చాలా వస్తారు, వృద్ధురాములేమి ఇంకను యెరూషలేము వీధుల్లో కూర్చుందురు. యెరూషలేము అంటే దేవుని సంఘము, దేవుని మందిరం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏది నిరర్థం కాదు, దాని కాలాన్ని బట్టి దేవుడు చేసుకుంటూ వస్తాడు. కాబట్టి దేవుడి సన్నిధిలో నువ్వు పరిచర్య చేస్తుంటే, ఆయన మందిరంలో, ఆయన యెరూషలేములో నీ ఉండి పరిచర్య కొనసాగిస్తుంటే అనేకమైన జనులు నీ దగ్గరికి రావటానికి దేవుడు సిద్ధంగా, మలుపటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు నీ ద్వారా చేస్తాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నువ్వు నమ్మి దేవుడి సన్నిధిలో ఎదిగి, దేవుడు నా దగ్గరికి వచ్చాడు, నాలోనే నివాసం చేస్తున్నాడు, నాలోనే ఉండాడు, నేను మందిరాన్ని ఏర్పాటు చేశాను కాబట్టి నా మందిరంలోనే ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే ఆత్మలో ఆలోచన చేసి నడుతావో అప్పుడు దేవుడు నిన్ను అభివృద్ధి పరచడానికి, ఆశీర్వాదకరంగా మలచడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుడి బిడ్డలారా, వాత్సల్యము గలవాడునై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. ఆయన వాత్సల్యం కలిగిన దేవుడు, ఆయన యెరూషలేము వైపు తిప్పి ఉన్నాడు, ఆయన మనస్సు త్రిప్పి ఉన్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ రోజున నీ వైపు ఆయన మనసు త్రిప్పి ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన చూస్తున్న దేవుడు. కాబట్టి నీ వైపు ఆయన ఎప్పుడైతే తన మనసు తిప్పాడు, తన కనుదృష్టి నీ మీద ఉంచాడు, ఆయన వాత్సల్యాన్ని చూపటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుని మందిరం మనమే. ఈ రోజున ఆత్మీయ మందిరం మనమే. దేవుని హృదయంలో ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన దేవుడు మనలో నివాసించడానికి ఆయన ఆశపడతా ఉన్నాడు. మీరే నా దేవాలయం అని ప్రభు చెబుతున్నాడు పత్రికల్లో. కాబట్టి మనం ఆయన ఆలయంగా ఉన్నప్పుడు, ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు ఆయన మన వైపు తిరిగి చూసి మన జీవితంలో కార్యాలు చేస్తాడు అన్నమాట. అనేకమైన జనుల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన వాత్సల్యం కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన త్యాగం కలిగిన దేవుడు, ఆయన నిజస్వరూపుడు. ఆ దేవుని వైపుకి మన హృదయాన్ని మలచాలి,
మన హృదయాన్ని మలచాలి, మన జీవితాన్ని ఆయనకి అంకితం చేయాలి. అప్పుడు ఆయన నీ వైపు తిరుగు, మీరు నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తాను అని ప్రభు చెబుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకున్నాము. మమ్రేదకము కలిగి నిమిషము మాత్రము నింకుడినైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుదును అని నీ విమోచకుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుదును. నిత్యమైన కృపతో ఆయన కృప, ఆయన నిత్యత్వం కలిగిన కృప ఎప్పుడైతే మన ఆవరించి ఉండిద్దో, మనతో ఉండిద్దో, మనలో ఉండిద్దో, అప్పుడు పర్వతములను తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సరే దేవుడు మన కాసుకుంటా వస్తాడు. యేసు క్రీస్తుని నమ్మిన తర్వాత శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. ఆయన కృప మనని విడిచిపోదు. ఆయన కృప మన దాటిపోదు ప్రియమైన దేవుడు బిడ్డలారా. ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్యామి ప్రియమైన దేవుడు బిడ్డలారా. ఆయన చూస్తున్న దేవుడు. నిన్ను గర్భంలోనే ఉన్నప్పుడు ఆయన నిన్ను చూసిన దేవుడు. ఆ చూసిన దేవుడు నువ్వు నమ్మితే నిన్ను వదిలిపెట్టాడు. అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పాడు. అబ్రహాము దేవుని ఎంతో ప్రేమించెను కాబట్టి అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అబ్రహాము ఆ రోజున పుట్టాడు ప్రియమైన దేవుడి బిడ్డలారా. యెహోవా దేవుని నమ్మాడు, దేవుని సన్నిధిలో ఎదిగాడు, అనేకమైన జనులకి తండ్రి అయ్యాడు. ఈ రోజున మనం కూడా అదే దేవుణ్ణి నమ్మాం కాబట్టి, అదే దేవుడి సన్నిధిలో మనం ఎదుగుతున్నాం కాబట్టి ఆయన నిత్యమైన కృపని మనం పొందుకోవాలి, శాశ్వతమైన కృపను మనం పొందుకోవాలి. ఎందుకంటే దావీదుకి శాశ్వతమైన కృపని అనుకూలపరిచాడు. మనకు కూడా అనుకూలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మీ మధ్యకి వచ్చి నేను మీకు నివాసం చేస్తాను అని మాట ఇచ్చాడు. మన మధ్యకి వచ్చాడు. మన మధ్యకి వచ్చడమే కాదు, ఆయన నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీలోకి వస్తాడు, మీ దగ్గరికి వస్తాడు, మీలోకి వస్తాడు అని చెప్పాడు. అదే రీతిలో ఆదరణకర్తను పంపించాడు, మనలోకి పంపించాడు ప్రియమైన దేవుడు బిడ్డలారా. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అంటే మన హృదయంలోనే ఉన్నాడు. కాబట్టి మనలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్నవాడికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్ప దేవుణ్ణి మనం వదిలిపెట్టకూడదు. శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఈ లోకంలో ఎలాంటి ప్రియమైన దేవుడు బిడ్డలారా వ్యాధులు వచ్చినా సరే దేవుణ్ణి మనం వదిలిపెట్టకూడదు. దేవుడి సన్నిధిలో మనం ఎదుగుతా రావాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను కనికరిస్తాడు, జాలి చూపుతాడు, ఆయన వాత్సల్యాన్ని చూపుతాడు, ఆయన జ్ఞానాన్ని ప్రియమైన దేవుడి బిడ్డలారా నీకు ధారాళంగా ఇస్తాడు అన్నమాట. హల్లెలూయా. యెషయా గ్రంథంలోనే 55:3 చూసుకున్నట్లయితే 55:3 చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినని ఎడ్ల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదును, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకును చూపుదును అన్నాడు. హల్లెలూయా. చూడండి, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు ఆలకించండి, నా మాటలు వినండి, నాకు లోబడండి, మీ హృదయాన్ని నాకు ఇవ్వండి అని ప్రభు చెబుతున్నాడు ప్రియమైన దేవుడి బిడ్డ యెషయా భక్తుడి ద్వారా. కాబట్టి మీరు విని ఎడ్లా మీరు బ్రతుకుదురు అంటే ఈ లోక బ్రతుకు కాదు, శాశ్వతమైన బ్రతుకుంది. ఆ శాశ్వతమైన బ్రతుకులో మనం నివసించాలంటే, మనం కొనసాగాలంటే శాశ్వతమైన కృపను మీకు చూపుదును. ఇదిగో జనులకు సాక్షిగా దావీదు గొర్రెలు కాచుకునే వ్యక్తి, హీన స్థితిలో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తిని దేవుడు రాజుగా చేశాడు, గణపరిచాడు. దావీదు దేవుణ్ణి నమ్మాడు, హృదయపూర్వకంగా నమ్మాడు, ఆరాధించాడు. మన దేవుడు ఆరాధనకి యోగ్యుడు. ఈ దావీదు దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు ప్రియమైన దేవుడు బిడ్డలారా దిగి వచ్చి దావీదుని రాజుగా చేశాడు.
రాజుగా చేశాడు. అక్కడ ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించితిని. చూడండి, గొప్ప చక్రవర్తిగా చేశాడు దావీదుని, సాక్షిగా చేశాడు. ఈ రోజున దావీదు గురించి మనం చెప్పుకుంటున్నామంటే దావీదు హృదయము దేవుడికి అంకితమై, అందుకని దేవుడు దావీదు నా సొత్తు, నా హృదయానుసారుడు అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆలోచనల ప్రకారం దావీదు నడిచాడు, ప్రవచించాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, ఆత్మ ద్వారా నడుచుకుంటా వచ్చాడు. అందుకని జనులకి దేవుడికి సాక్షిగా ఉన్నాడు దావీదు. హల్లెలూయా. దావీదుకి శాశ్వతమైన కృప చూపాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దావీదు గోత్రములో నుంచి యేసు క్రీస్తు ఈ లోకానికి పుట్టడానికి దేవుడు దావీదు ద్వారా దేవుడు పుట్టడానికి దేవుడు అనుకూలపరచడం గొప్ప ధన్యత. ఎంత గొప్ప ధన్యత ప్రియమైన దేవుడి బిడ్డలారా. ఆ ధన్యతని మనం కూడా పొందుకోవాలి. మనం కూడా పొందుకోవాలంటే మనం శాశ్వతమైన కృపని పొందుకోవాలి. దేవుడు మరి ఆయా సమయాల్లో ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆయా సమయాల్లో నీతో ఉండటానికి, నీలో ఉండటానికి దేవుడు ఆశపడతా ఉన్నాడు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం నువ్వు దేవుడితో ఉండాలి. దేవుడు